హాయ్ డియర్స్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఇరుముడిలో ఒక గంజాయి బ్యాచ్లో ఒకటిగా నటించి మెంటలోడ్లా నిజంగా మెంటలోడు అనుకునేలా నటించిన స్వరూప్ అలియాస్ పిచ్చోడు, అంతేనా? అంతే. ఉన్నాడు మనతో పాటు. అడిగి తెలుసుకుందాం ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది. త్రూ ఆడిషన్ ఉంది బ్రో. ఆడిషన్కి వెళ్ళాం. ఆడిషన్లో నాయుడు అన్న అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటారు. ఆయన ఫస్ట్ నన్ను గుర్తించి నన్ను శివన్న దగ్గర పట్టుకెళ్ళడం, తర్వాత శివన్న నన్ను ఆడిషన్ చేయడం, నా ఆడిషన్స్ నుంచి ఈ క్యారెక్టర్కి ఆయన ఒక క్యారెక్టరేషన్ అనుకోవడం, దానికి నావి యాడ్ చేయడం, అలా మంచిగా. సో ఈ సినిమాలో పిచ్చోడ్లాగా యాక్ట్ చేసి చాలా భయపెట్టారు. స్టార్టింగ్ ఒక డౌట్ క్రియేట్ చేశారు ఆడియన్స్కి. సో ఆడిషన్ శివ నిర్వాణ గారికి ఇచ్చినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన ఫస్ట్ ఒక 3 వేరియేషన్స్ ఇచ్చాను. దాంట్లో అంటే ఒక వేరియేషన్ ఇచ్చినప్పుడు చాలా బాగా చేశారు, నీకు ఈ సినిమా రోల్ ఉంది అని చెప్పేసి పంపించారు. సో అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ లుక్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఇలా అనుకుంటున్నా, సో నువ్వు ఆ రోజు వచ్చేసావు కదా, దాంట్లో ఇదొకటి, దీంట్లో ఇదొకటి, దానికి ఇదొకటి యాడ్ చేసి ఇలా అనుకుంటున్నా అని చెప్పడం. సో ఆ విధంగా జరిగింది. ఎన్ని కాల్ షీట్స్ చేశారు? ఎన్ని డేస్ కదా, అరౌండ్ 15 రోజుల దాకా చేసాం. సో ఒక పిచ్చోడ్లాగా డెబ్యూ సినిమాకే మీరు వర్క్ చేస్తున్నప్పుడు నా కెరీర్ ఏమైపోద్ది, తర్వాత పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, ఫ్యూచర్లో ఫ్రెండ్స్ ఏమనుకుంటారు అని అనిపించలేదా మీకు? నేను యాక్టర్ అన్న, సో యాక్టర్ కాబట్టి నాకు ఛాలెంజింగ్ రోల్స్ చేయడం ఇష్టం. యాక్టర్గా ఏ రోల్స్ వచ్చినా చేద్దామనేసి ముందు నుంచి అనుకుంటున్నా. సో నాకు అది ప్రూవ్ చేసుకోవడానికి ఆ క్యారెక్టరైజేషన్ కూడా నాకు నచ్చింది. ఇప్పుడు మనలా ఉండడం కన్నా వీడు ఇలా ఉంటాడు, వీడు బిహేవియర్ ఇది, వీడి మైండ్ సెట్ ఇది అని చెప్తే వాడిలా చేయాలని నాకు అనిపించడమే నాకు ఇష్టం. సో అదే. మీరు ఏం చదువుకున్నారు? నేను BBA చేశాను. అంటే స్టడీ, జాబ్ అటు వెళ్తారా, లేదంటే కంప్లీట్ యాక్టింగ్? కంప్లీట్ ఇటే. అంటే డెబ్యూ సినిమాతో చాలామంది తెలుగు ఆడియన్స్కి దగ్గర అయ్యారు. సో ఒక యాక్టర్ సక్సెస్ అవ్వడం డెబ్యూ సినిమాతో చాలా రేర్ ఇక్కడ టాలీవుడ్లో. అంటే మీకు తెలుసు ఆ విషయం. సో ఎలా అనిపిస్తుంది? హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ సక్సెస్? చాలా ఆనందంగా ఉందన్న. ఆడియన్స్ అదే కొడతామంటున్నారు, అది ఇంకా ఆనందంగా ఉంది నాకు. నిక్కరోడు అంటున్నారు, పిచ్చోడు అంటున్నారు, మూతోడు అంటున్నారు. బేసిక్గా మీరు అలా మూతి పెడతారు కదా, అది పెట్టినప్పుడు చాలామంది ఆడియన్స్, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ఎస్పెషల్లీ అమ్మాయిలు భయపడ్డారు. ఫ్యూచర్లో ఎలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ చేద్దాం అనుకుంటున్నాం? ఎనీ ఛాలెంజింగ్ రోల్స్. యాక్టర్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చే ఏ రోల్స్ అయినా చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది? వాళ్ళు ముందు నుంచి సపోర్టివ్ అన్న. మీకు బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైనా ఉన్నారు? బ్రదర్ ఉన్నారు, ఆయన కూడా డైరెక్షన్ సైడ్ ఉన్నారు, బట్ ఇంకా ఇక్కడ రాలేదు, కెనడా ఉంటారు. సినిమా చూసి ఏమన్నారు? సినిమా చూసి ఆయన అయితే ఇలా అన్నాడు అని. ఓకే. మీ ఫాదర్ సపోర్ట్ ఎలా ఉంది? చాలా చాలా సపోర్టివ్ అతను. ముందు నుంచి ఎంకరేజ్ చేశారు. వేరే ఫ్యామిలీస్లో ఏమి వద్దు, అదొద్దు, ఇదొద్దు అవేం లేదు, చాలా ఎంకరేజ్ చేశారు. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.